చాలా రోజుల తర్వాత చరణ్ గారు, తారక్ గారు ఇద్దరు కలిసి ఒక దగ్గర కనిపించారనమాట. అంటే ఎప్పటికే ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు అయిపోతుంది. స్టిల్ త్రిబుల్ ఆర్ అయితే ఎక్కడ పడితే అక్కడే ట్రెండింగ్ అవుతుందన్నమాట. ఎస్పెషల్లీ ఫారెన్ లాంగ్వేజెస్లో. ఎంఎం కీరవాణి గారు, డైరెక్టర్ రాజమౌళి గారు, సో వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. ఏంటంటే లైవ్ ఆర్కెస్ట్రా అయితే ప్రజెంట్ చేయడం జరిగింది, అంతా ఓకే. బట్ అక్కడ ఇంటరాక్ట్ అయిన విధానం మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం ఆఫ్లైన్లో చాలా రకాల విభేదాలు చూస్తూ ఉంటాం. తారక్ గారికి, చరణ్ గారికి ఏదో పడట్లేదు, ఏదో వేరేది. బట్ వాళ్ళిద్దరూ వన్స్ కలిసి ఎంత బాగా మాట్లాడుకున్నారంటే, ఈవెన్ చరణ్ గారు ఏంటంటే తారక్ గారి బర్త్డేకి అందరి ముందు స్టేజ్ మీద విష్ చేసి, సో చాలా ఆత్మీయంగా కౌగిలించుకోవడం జరిగిందనమాట. సో ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్యన ఉండే బాండింగ్ కూడా అంటే బయటకు అంతగా రిప్రజెంట్ అవ్వట్లేదు. సో అది తెలియక చాలామంది మెయిన్ హీరో, సైడ్ క్యారెక్టర్, సో ఇట్లా చాలా ట్రోల్స్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు గైస్. ఈవెన్ త్రిబుల్ ఆర్ 2 కూడా డిస్కషన్స్లో ఉంది, అది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. తొందరలోనే దాని తాలూకు స్క్రిప్ట్ అన్నీ కూడా మనం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ సినిమా తాలూకు స్కేల్, సో అసలు మేబీ డైరెక్టర్ గారు కూడా ఎంత ఊహించకుండా పోవచ్చేమో. అంత లెవెల్లో ఈ రోజుకి కూడా ఇంకా థియేటర్లకు వస్తున్నారు. ఈ రోజుకి కూడా ఇంకా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గలేదు. అఫ్కోర్స్ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే తెలుగు లాంగ్వేజెస్లో అంత లేదు క్రేజ్, ఇప్పుడు పడిపోయింది అంత. త్రిబుల్ ఆర్ అంటే ఎక్కువసార్లు మా టీవీలో అక్కడెక్కడ చూస్తూ ఉంటాం, సో మనకు అంత లేదు. బట్ ఫారిన్ లాంగ్వేజెస్లో మాత్రం వాళ్ళు ఇంకా ఈ సినిమా కోసమే డిస్కస్ చేస్తున్నారు, ట్రెండింగ్ చేస్తున్నారు, అంతా ఉంది. సో వాళ్ళ కోసమైనా త్రిబుల్ ఆర్ 2 అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి గైస్. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే వీళ్ళిద్దరూ సో ఒక స్టైలిష్ లుక్స్ పెట్టుకొని వచ్చారనమాట. కొంచెం మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్న చరణ్ గారు ఎక్కడో ఒక 10% డామినేట్ చేసినట్టే కనిపించారనమాట. సో ఇది ఫ్యాక్ట్. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అదే రన్ చేసుకుంటున్నారు, అదే మాట్లాడుకుంటున్నారు. సో అగైన్ ఎన్టీఆర్ గారు ఒక సపరేట్ రగ్గడ్ లుక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అంతగా పుల్ ఆఫ్ అవ్వలేకపోవచ్చేమో. సో చాలామంది అదే కామెంట్లు పెడుతున్నారు అనమాట. సో మరి మీకు ఎవరి లుక్ బాగా అనిపించింది ఏంటి ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.